హాయ్ హలో అండి. ఈరోజు వీడియోలో చేపల కర్రీ టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను, వచ్చేయండి. మొదటిగా ఒక కడాయి తీసుకొని 3 గరిటెల వరకు ఆయిల్ ని కడాయిలో వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ దాకా వేసుకొని ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. ఇప్పుడు కడాయిలోకి 4 నుంచి 5 పచ్చిమిర్చిని వేసుకొని అటు ఇటు కలుపుకోండి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా ఫ్రై అవుతున్న ఉల్లిపాయల్లో టమోటా ముక్కల్ని యాడ్ చేసుకొని కొద్దిగా సేపు మగ్గనివ్వండి. చూడండి, టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇలా అన్ని మగ్గిపోయిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ ని యాడ్ చేసుకోండి. అటు ఇటు కలుపుతూ మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి నేను ఆల్రెడీ చేపలోని వాటర్ ని, కారం, సాల్ట్ ని యాడ్ చేసేసుకున్నానండి. యాడ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు కడాయిలోకి వేసుకొని చేపలు ముక్కలు అయిపోకుండా సపరేట్ చేసుకుంటూ కలుపుకోండి. చేపల కర్రీ ఇలా 10 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా సింపుల్ గా ఉండే చేపల కర్రీ రెడీ. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.